వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి వార్తల్లో నిలిచింది. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది మామూలు బంగారం కాదు. పేస్ట్ రూపంలో నడుముకు చుట్టుకొని తరలిస్తూ ఉండగా పట్టుబడింది. ఇక 2.271 కిలోల 24 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనివల్ల మార్కెట్లో దాదాపు 3,36,00,000 రూపాయలని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇలా బంగారాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నాలు తరచుగా జరుగుతున్నప్పటికీ ఈసారి పట్టుబడిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు ఈ గోల్డ్ను పట్టుకున్నారు. అడ్వాన్స్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నుంచి అందిన పక్కా సమాచారం ఆధారంగా అధికారులు అప్రమత్తమయ్యారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరు భారతీయ ప్రయాణికులను తనిఖీ చేశారు. వాళ్ల ప్యాంట్ల నడుము భాగంలో ప్రత్యేకంగా కుట్టిన పౌచ్ల్లో ఈ బంగారు పేస్ట్ దొరికింది. తెల్లటి సెల్లోఫెయిన్ టేప్తో చుట్టి చాలా పకడ్బందీగా దాచారు. అధికారులు వెంటనే బంగారాన్ని వెలికి తీయించారు. నిందితులను కస్టమ్స్ చట్టం 1962 కింద అరెస్టు చేశారు. దీనిపై మరింత లోతైన దర్యాప్తు జరుగుతోంది. బంగారం అక్రమ రవాణా వెనుక పెద్ద నెట్వర్క్లు ఉంటాయని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. ఇలా పట్టుబడిన ప్రయాణికులు కేవలం వాహకాలు మాత్రమే. అసలు సూత్రధారులు తెర వెనుక ఉండి నడిపిస్తూ ఉంటారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన తర్వాత వారిని విచారిస్తే ఈ నెట్వర్క్ గుట్టురట్టయ్యే అవకాశం ఉంది. గతంలో కూడా శంషాబాద్ విమానాశ్రయంలో ఇలాంటి కేసులు అనేకం నమోదయ్యాయి. బంగారాన్ని పేస్ట్ రూపంలో బాడీ లోపల, బట్టల్లో, ఎలక్ట్రానిక్ వస్తువులలో దాచి తరలించే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే లేటెస్ట్ టెక్నాలజీ, నిఘా వ్యవస్థలతో కస్టమ్స్ అధికారులు ఈ ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం నిందితులు కస్టమ్ అధికారుల అదుపులో ఉన్నారు. వారిని విచారించగా మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ బంగారు పేస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి తరలిస్తున్నారు, దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ అక్రమ రవాణాలో స్థానిక, అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాల ప్రమేయం ఉందా అన్నది కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.